మీరు అప్పుడేదో యూనిఫామ్ తీసేస్తే నేను కూడా ఇదే అన్నట్టుగా. వాస్తవంగా జరిగింది ఏంటంటే, ఆ రోజు అప్పటి డీజీపీ ఆర్పి ఠాకూర్ గారు ఒంగోలు వచ్చి నెల్లూరు, ప్రకాశం జిల్లా రివ్యూ చేసుకుని వెళ్ళిపోయారు. ఆ సమయంలో అక్కడ వచ్చిన పత్రికా మిత్రులతో మాట్లాడుతుంటే ఒక వ్యక్తి, ఒక పత్రికా విలేకరి విజయసాయి, అప్పటి వరకు విజయసాయి రెడ్డి గారు నెల రోజులుగా చాలా మంది పోలీస్ అధికారుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు. నేను అప్పుడే వచ్చి 10 రోజులు 15 రోజులు అయింది. సో ఆయన లిస్టులో కొత్తగా నేను యాడ్ అవ్వటం జరిగింది. సో దాని మీద విజయసాయి రెడ్డి గారు మీపై ఫిర్యాదు చేశారు కదా, దానిపై మీ స్పందన ఏంటన్నారు. అంటే మేమేం మాట్లాడతామండి, వాళ్ళు మనం దాని గురించి మేమేం మాట్లాడతామని మేము మాట్లాడలేదు. ఆ సమయంలో ఇద్దరు పత్రికా విలేకరులు చాలా గంభీరమైన స్వరంతో, అంటే దాని ఇంటిమిడేటింగ్ వాయిస్తో, మిస్చివస్ ఇంటెన్షన్తో చీరాల ఎమ్మెల్యే ఇట్లా అంటున్నాడు, అట్లా అంటున్నాడు, ఇది చీరాల ఎమ్మెల్యే పోలీసులు మాపై పాత కేసులన్నీ తిరగదోడి మమ్మల్ని ఎలక్షన్ ప్రచారం చేసుకోనివ్వట్లేదని తీవ్రమైన అభియోగాలు చేస్తున్నాడని, కొంచెం ఇంటిమిడేటింగ్, అంటే ఒక గంభీరమైన స్వరంలో నీ పైన నిన్ను ఒత్తిడి గురి చేసే విధంగా నాకు కంటికి ఎదురు కనపడకుండా దాక్కుని గంభీర స్వరంతో మాట్లాడుతుంటే కొంచెం అక్కడ సహనం కోల్పోయి, ఆయన క్రిమినల్ నేర చరిత్ర కలిగిన వాడు, ఆయన ఏముంది 100 కేసులు ఉన్నాయి, 100 మాట్లాడతాడు, నువ్వు కెమెరా పచ్చుకుని పోయి మాట్లాడుతావు, ఇలా మీలా మాట్లాడాలంటే నీ చొక్కా తీసేస్తే నేను 1,00,000 చెప్తాను ఇలాంటి అన్నా. దాన్ని ఒక పత్రిక, ఒక ప్రింట్ మీడియాను, సోషల్ మీడియా విజయసాయి రెడ్డికి వార్నింగ్ ఇచ్చారని రకరకాలుగా దాన్ని తిప్పింది. అవును, అప్పుడు అనుకున్నారు, స్టేట్ అంతా అనుకున్నారు అది.